చేసింది అంటే అక్కడ అంతా అలవాటు పడిపోయారు. ఇంకా ఆమె అటువైపు ఆడుతూ గేమ్స్ వైపు అంతా చాలా బాగా ఉంది. ఇంకా టఫ్ ఫైట్ ఉంది ఈసారి. అయితే టాప్ 1కి అయితే ప్రేరణని ఖచ్చితంగా ఉన్నాడు, టాప్ 2 ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంది. ఇంకా వీళ్ళు రావడం, మానస్, ప్రియాంక రావడం మొన్న టాస్క్లో అఖిల్, హారిక రావడం సూపర్ అనిపించింది. ఇంకా ఈమె రోహిణి అయితే ఇప్పుడు పుంజుకుంటుంది. అంతకుముందు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇప్పుడు టాస్క్లో అన్నిట్లో పుంజుకుంటుంది. ఆమె కూడా మంచిగా ఇప్పుడు రేసింగ్లో వచ్చింది. కానీ అన్ని గేమ్స్ కంపేర్ చేయాలి, అంతకుముందు గేమ్స్ ఆ విషయంలో కొంచెం పాతవి విషయాలు కంపేర్ చేసుకుంటే కొంచెం రోహిణి వెనకపడింది. ఇంకొకటి విష్ణుప్రియ విషయంలో మాట్లాడిందైతే రాంగ్. ఆమె క్యారెక్టర్ అంది ఓకే, అంతకుముందు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు అన్నట్టు అంతకుముందు ఎక్కువ మాటలు వదిలింది రోహిణి. యాక్చువల్లీ నిఖిల్తో ట్రై చేసావు, తర్వాత ఇది అయిపోయింది అలా మాట్లాడడం రాంగ్. యాక్చువల్లీ ఆమె ఓడిపోయాక మాట్లాడింది, అంతకుముందే క్యాజువల్ టాక్లో అంతకుముందు వీక్స్ ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఈ ఓడిపోయింది అనే బాధలో మాట్లాడడం అది రాంగు. ఏమంటే అది మాటలు జారడం ఆ విషయంలో. ఇంకా నిన్న టాస్క్లో చూసుకుంటే ఖచ్చితంగా అది ప్రేరణ విన్ను, అది పజిల్ సుడుకో సెట్ చేయడంలో. వెనక అవినాష్ కూడా అతనే షాక్ అయ్యాడు. అసలు షాక్ అయ్యడం కాదు, అతను ఒప్పుకోవట్లేదు. వెనక టేస్టీ తేజ, ఇతను గౌతమ్ ఉన్నారు వెనక. తర్వాత ఇతను మానస్ వెళ్ళిపోండి అన్నాక వెళ్ళారు. ఇతను మనకు చూసేటప్పుడు ఆల్రెడీ తెలిసిపోతాడు, టేస్టీ తేజ మాట్లాడుతున్నాడు ఆల్రెడీ, కరెక్టు అది కరెక్టు అని అంటున్నాడు అవినాష్కి. అక్కడే కొంచెం ప్రేరణకు వచ్చే ఛాన్సు నెక్స్ట్ టాస్క్లో చూడొచ్చు. నెక్స్ట్ టాస్క్లో అవినాష్ విన్ అయ్యాడు, కానీ నెక్స్ట్ టాస్క్లో ఖచ్చితంగా ప్రేరణకు ఛాన్స్ ఉండేది, ఎక్స్ట్రా ఛాన్స్. ఫైనల్గా అయితే అవినాష్ విన్ అయ్యాడు, అది బాల్స్ 6 కొట్టేది ఆ విషయంలో విన్ అయ్యాడు. కానీ ప్రేరణకు వచ్చే ఛాన్స్ పోయింది. మొత్తానికి ప్రేరణనే ఆ టాస్క్లో విన్నారు నా థింకింగ్ చూస్తే. ఇంకా ఆ బాల్ గేమ్లోనూ ప్రేరణ గట్టిగా ఆడింది. ఇంకా నబీల్ కొంచెం వెనకబడిపోయాడు అని అనిపిస్తుంది. బ్లాక్ స్టార్ ఇవ్వడం అయితే విష్ణుప్రియకి ఇచ్చారు ఖచ్చితంగా. అది ఆమె గేమ్ ఆడలేదు, గేమ్ పరంగా ఆమెకు డైరెక్ట్గా చెప్పలేదు వాళ్ళు. అంటే అది ఏమి బిగ్ బాస్ చెప్పారా అలా డైరెక్ట్ మొత్తం టాస్క్ పరంగా ఇచ్చాము. అది అంటే వాళ్ళు చెప్పినా బాగుండేది. ఇప్పుడు వచ్చాక అఖిల్ అన్ని విషయాలు అడిగారు, లవ్ విషయంలో కానీ ఇది మీరు అది సరిగా లేదు అది ఇదని అఖిల్, హారిక అన్ని విషయాలు వచ్చాక డిస్కస్ చేశారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం గేమ్ చూసే బ్లాక్ స్టార్ ఇచ్చామని చెప్పాల్సింది. వాళ్ళు ఆ వీక్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ పెట్టేశారు. ఆమెకు విష్ణుప్రియకు ఇప్పటికీ డౌట్, అరే ఇది ఈ గేమ్లో బాగా ఆడాను కదా, ఉన్నంతలో బాగా ఆడాను కదా, వేరే టెస్ట్ తేజాకి ఇవ్వాల్సింది కదా బ్లాక్ స్టార్ అని అనుకోనింది. వాళ్ళకు క్లారిటీ ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వాల్సింది, అదైతే రాంగ్. వాళ్ళు అనుకుని ఇవ్వడం అయితే కరెక్ట్, బ్లాక్ స్టార్ ఇవ్వడం అయితే కరెక్ట్. విష్ణుప్రియ గేమ్ మొత్తం సీజన్ తీసుకుంటే అస్సలు బాగాలేదు ఆమె గేమ్, ఏదో ఒక వీక్ అలా ఆడింది అంతే. ఇంకా సండే టాస్క్లో బాగా ఆడుతుంది, కానీ చెప్పాల్సింది, ఆ మాట చెప్పాల్సింది. ఇప్పుడు లవ్ విషయంలో ఎలా అడిగారో అలాగే ఈ విషయంలో కూడా డైరెక్ట్గా మొత్తం సీజన్ చూసే ఇచ్చాము బ్లాక్ స్టార్. ఇద్దరిలో తేజలో నిన్న కంపేర్ చేసి రెండిట్లో అలా ఇచ్చాము అని చెప్పింటే బాగుండేది. ఓట్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో మినిమం సెలబ్రిటీస్ని తీసుకుంటారు. ఆ పరంగా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో తీసుకుంటే విష్ణుప్రియ మనకు బాగా అందరికి ఆడియన్స్గా తెలుసు. ఇంకా బిగ్ బాస్ ఇంకా వచ్చాక ఇంకా బిగ్ బాస్ కూడా ఖచ్చితంగా విష్ణుప్రియని నామినేషన్ చేసే ఎంత ఇది ఉన్న ఫ్యాన్స్ వేస్తారు. ఇంకా బిగ్ బాస్ కొంచెం ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు నెగిటివ్ కాకుండానే ఒకవేళ నామినేషన్ మనకు తెలియదు, ఓటింగ్స్ అయితే క్లారిటీ లేదు. స్టార్టింగ్ ఇతన్ని పృథ్వీని ఇద్దరిని పంపారు, అక్కడ మనకు డౌట్ రాలేదు. కానీ 1 వీక్ వచ్చాక క్లారిటీ అవుతుంది, ఇక్కడ లవ్ దాంట్లోనే పంపారు అన్నట్టు ట్రాక్ పెట్టాలని. అంటే అక్కడ దానికి తగ్గట్టే ఇక్కడ విష్ణుప్రియ అక్కడ బిగ్ బాస్ గేమ్ అయితే సక్సెస్ అయింది. వాళ్ళు అనుకున్నట్టే ఇక్కడ విష్ణుప్రియ డీప్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు అంత డీప్గా వెళ్ళిపోయింది నిన్న కొంచెం నైట్ విజన్లో చూపిస్తున్నారు. పృథ్వీతో అంటుంది నా ఎక్స్ గుర్తొచ్చాడు అంటే నేను మొత్తం పంచుకుంటుంది. అంటే నాకు కొంచెం ఇక్కడ డీప్గా పోతుంది, ఆ విషయం చెప్పకూడదు. అంటే ఇప్పుడు అతను నాదే తప్పు అన్నట్టు చెప్తోంది, నేను ఫ్లోలో ఉన్నట్టు, అతను మ్యారేజ్కైనా సిద్ధం అన్నట్టు మాట్లాడాడు అంటే అతనిదే కరెక్ట్ మొత్తం మదర్లాగా కేర్ చేశాడు అది ఇదని చెప్తుంది, అతనికి పాజిటివ్గా చెప్తుంది.
అంటే ఇక్కడ ఒకవేళ పృథ్వీకి మైండ్లో ఉన్నా కూడా ఏమనిపించింది చూసారు? చాలా బాగా అనిపించింది అన్న. నిన్న మన టాస్క్లు పెట్టాడు, మానస్ వచ్చింది, ప్రియాంక వచ్చింది, బాగా ఆడారు. సో మొన్న టాస్క్ కూడా చాలా క్రేజ్ అంటే ఫినాల్ టికెట్ అన్న, ఫినాల్ టికెట్ ఎవరు సంపాదిస్తారు విషయంలో. సో అఖిల్ మన హారికి వచ్చింది అన్న, అది క్రేజ్ అనిపించింది అన్న. సహజంగా వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్లు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమన్నా సజెషన్ ఇస్తారేమో అనుకున్నాగా వాళ్ళు వచ్చి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇక మా క్రేజ్ అనిపించింది నాకైతే. సో నిజంగా రోహిణికి చాలా ఫేవర్ జరిగింది అన్న, ఉన్నాను కాదన్న. రోహిణి ఎందుకంటే మన లాస్ట్ వీక్లో కూడా చాలా మంచి గేమ్ ఆడింది. ఒక టాస్క్ ఆడితే తను బిగ్ బాస్ షాక్ అయ్యి ఒక సాంగ్ వేస్తాడు, శివంగివే సాంగ్ వేస్తాడు అనమాట. సో అంతా బాగా రోహిణి బాగా ఆడింది. సో తనైతే ఫస్ట్ కంటెస్టెంట్ ఫినాల్కి వెళ్ళిపోయే ఛాన్స్ కనిపించింది. నిన్నటేమో మన అవినాష్ వెళ్ళిపోయాడు. కొన్ని నాకు అక్కడ అనిపించింది అన్న, అఖిల్ మన హరికి వచ్చినప్పుడు విష్ణుప్రియని కొద్దిగా టార్గెట్ చేసిన ఫీలింగ్ వచ్చిందన్న. అఖిల్ వచ్చి ఏమనంటే నువ్వు ఈ లవ్ ట్రాక్ నడపడం అవసరమా అంటే మేమన్నది నాకు ఇష్టమే అన్నది. కానీ అఖిల్ మన పృథ్వీ అయితే నాకు ఇష్టం లేదని చెప్పిండు. ఇప్పటికైనా విష్ణుప్రియ బంద్ చేసుకుంటే మంచిది అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక పాయింట్ ఆఫ్లో విష్ణుప్రియకి మోసం చేసిన ఫీలింగ్ వచ్చిందన్న. ఈ తర్వాత వీళ్ళు మన మానస ప్రియాంక వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా మంచిగా ఆడారు. కానీ టేస్ట్ అయితే విషయం కొద్దిగా డిసప్పాయింట్ అన్న ఫీలింగ్ కలిగిందన్న. అంటే తీసుకుంటాం. విష్ణుప్రియ రెస్పాండ్ అవుతుంది, మధ్యలో బిగ్ బాస్ వచ్చి డిస్టర్బ్ చేస్తారు. గమనించారు మీరు? మధ్యలో బిగ్ బాస్ డిస్టర్బ్ చేసి అంటే బయట చెప్పేస్తున్నారు స్టోరీ అంతా, నచ్చలేదు నచ్చింది చెప్పి రివీల్ అయిపోతుంది ఎవరు చూడని చెప్పేసి బిగ్ బాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అవును, నేను ఎపిసోడ్ నైట్లో చూసిన. అంటే చీకట్లో పృథ్వీ విష్ణుప్రియ మాట్లాడుకుంటారన్నమాట. సో నాకు బయట ఎక్స్ ఉన్నాడు, నీతో తిరుగుతుంటే మా ఎక్స్ బాగా పడుతున్నాడు అని చెప్తే, సో అన్ని తెలిసి నువ్వు ఎందుకు మరి ఇంకా లవ్ ట్రాక్ నడుపుతున్నావు అంటే మమ్మల్ని ప్రజలను పిచ్చులను చేయనీక నీకు ఆ లవర్ ఉన్నాని నీ ఆయనకి పృథ్వీకే చెప్తున్నావు. మరి ఇంకా ఎందుకు ఈ లవ్ డ్రామా ఎందుకు, పృథ్వీ మా ప్రైవేట్ అనడం ఎందుకు? మీ డాడీ వచ్చి చెప్పిండు పృథ్వీతో లవ్ ట్రాక్ వద్దని, వాళ్ళ చెల్లెలు చెప్పింది, వైల్డ్ కార్డులు చెప్పారు. ఇంకెందుకు వాళ్ళకి ఎక్స్ ఉన్నాక కూడా మళ్ళీ ఇంకా పృథ్వీతో అంటే ఓట్ల కోసం ఫీలింగ్ అయింది. ఒక పాయింట్ అప్పుడు చాలా మైనస్ అయిన ఫీలింగ్ వచ్చింది తనైతే.